రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని జీలియా విత్తనాలని ప్రభుత్వము 50% సబ్సిడీ పైన రైతాంగాని కొరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మండలంకి ఒక దగ్గర డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను సొసైటీల ద్వారా ప్రతిష్టాత్మకంగా ప్రతి రైతుకు పట్టాదారు ఉన్న రైతులందరికీ కూడా దీన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ జీలియా విత్తనాలు తీసుకొని రేపు సారవంతమైన వ్యవసాయము సారవంతమైన భూములను తయారు చేసుకొని అత్యధిక దిగుబడిని పొందాలనే ఉద్దేశంతో మన ఎడపల్లి మండలంకు 167 బ్యాగులు పంపడం జరిగింది. అదేవిధంగా ఒక బ్యాగుకు 2138 రూపాయలకు ఒక బ్యాగును అందించడం జరుగుతుంది. అదే బ్యాగు 2.5 ఎకరాలకు సరిపడే విధంగా జీలియా విత్తనాలు బ్యాగులు ఉంటాయి. కాబట్టి రైతాంగం అందరూ కూడా తొందరలో నచ్చి ఈ వర్షాకాల వ్యవసాయ పనులు ముందరకు పోతున్న సమయంలో అందరు వచ్చి సకాలంలో తీసుకెళ్ళి ప్రభుత్వంకు ప్రత్యేక ధన్యవాదాలు, సొసైటీ తరఫున మా మండల రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వ్యవసాయ శాఖ మరియు సహకార సంఘం ద్వారా జీలుగా విత్తనాలని రైతుకు అందించాలని, పచ్చి రొట్టె ఎరువు కింద జీలుగా రైతులు అందించాలని సూచించడంతో మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతు సోదరులందరూ దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా, వాళ్ళ భూములు సారవంతం చేసుకోవాలా. అయితే ఇది మొత్తానికి ఒక బస్తా రేట్ వచ్చేసి 2138 రూపాయలు, సబ్సిడీ 50% సబ్సిడీ పోను. అట్లాగే ఒక బస్తా 2.5 ఎకరాల పనిచేస్తుంది. ఒక రైతు పట్టాదారు పాస్బుక్ 2.5 ఎకరాల లోపు ఉంటే ఒక బస్తా, 5 ఎకరాల లోపు ఉంటే 2 బస్తాలు, గరిష్టంగా 2 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. అందుకని రైతు సోదరులు దీన్ని ఉపయోగించుకోవాలి. దయచేసి పెద్ద రైతులు తీసుకొని ఇంట్లో పెట్టుకోవడం కన్నా ఈ సీజన్కే తీసుకుంటే అందరి రైతులకు అనేది అందడం జరుగుతుంది, చిన్న రైతులకు కూడా. దయచేసి ఇప్పుడు అవసరం ఉన్న రైతులే తీసుకుపోవాలని కోరుచున్నాము. ఇంకా మీకు ఒకవేళ వచ్చే సంవత్సరానికి కూడా అవసరం గిట్ట మీరు పెట్టుకునేటట్టయితే మేము ఇంకా తెప్పిస్తాము. కానీ ప్రస్తుతానికి దయచేసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైతులే తీసుకోవాలని కోరుతున్నాము. అవసరం ఉన్నది.